ఇవాళ 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఒక సమస్య ఉంటే 15 ఏళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఓ 14 ఏళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు కనుక వరుస పెట్టి ఉండి ఏ సమస్య లేకపోతే 20 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మీరు వచ్చి ఈ సమస్య ఉందంటే అది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు లాంటిది జడ్జిమెంట్స్ ఇచ్చినప్పటికి కూడా మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు కనపడతలేవు. 40-50 ఏళ్ళుగా ఆ భూముల మీద వ్యవసాయం చేసుకుని బతికే పేద కుటుంబాలు మీకు గుర్తొస్తలేవు. ఇవాళ అనేక ట్రాన్సాక్షన్ జరిగి పెద్ద పెద్ద సంస్థలు కూడా కొనుక్కుని ఐటీసీ లాంటి సంస్థ అంటాడట, ఐటీసీని ఏం చేయలేకపోతావు నువ్వేం చేస్తావు అని చెప్పి ఐటీసీ వాడు బట్టి కొనుక్కుంటాడు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు. అన్ని రకాల లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఇవాళ భూములు కొంటాడు ఐటీసీ వాడు. ఐటీసీ వాడికి మరి లీగల్ ఒపీనియన్ ఎట్లా వచ్చింది? ఐటీసీ వాడు కొనుక్కున్నానని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది? ఐటీసీ వాడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోతే ఎట్లా మ్యూటేషన్ అయింది? మీరే మ్యూటేషన్ చేస్తారు, మీరే రిజిస్ట్రేషన్ చేస్తారు, మీరే కన్వర్షన్ చేస్తారు, మీరే 20 ఏళ్ళ తర్వాత ఇవాళ ఈ పరిస్థితి ఒడిగడుతుందంటే ఇవాళ భూముల మీద ఎట్లా కన్ను పడదో ఇవాళ వీళ్ళు వచ్చిందే. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన అనుభవం లేకపోవచ్చు, కానీ భూముల మీద మాత్రం ఈ రాష్ట్రంలో ఎవ్వరి లేనంత అనుభవం మాత్రం రేవంత్ రెడ్డికి ఉంది, రీసెర్చ్ స్కాలర్ అయినా. అందుకే సంగారెడ్డి కలెక్టర్ కావచ్చు, మెదక్ కలెక్టర్ కావచ్చు, భువనగిరి కలెక్టర్, మల్కాజిగిరి కలెక్టర్, ఇవాళ రంగారెడ్డి కలెక్టర్, అంతేకాదు వికారాబాద్ కలెక్టర్, ఎక్కడెక్కడైతే 5 కోట్లు 10 కోట్ల విలువైన భూములు ఉన్నాయో అలాంటి జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్లకు నా భూమి కూడా నాది అని చెప్పి నేనే ప్రూవ్ చేసుకోవాలంట. నా భూమి ఇది నాది అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలంట. మొత్తం తీసుకపోయి 22 కింద పెట్టిండ్రు. మీకు తెలుసో తెలియదు, ఈ మధ్యకాలంలో ఎప్పుడో వచ్చినాయి 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలు, 40 ఏళ్ల క్రితం కట్టినటువంటి కాలనీలు, 20 ఏళ్ల క్రితం కట్టిన అపార్ట్మెంట్లు, ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల కాలనీలు, వేల గేటెడ్ కమ్యూనిటీలు, వేల అపార్ట్మెంట్లు, లక్షల ఎకరాల ఉన్నటువంటి భూములలో కట్టిన ఇళ్ళన్నీ కూడా ఇవాళ 22A కింద పెట్టిండ్రు. 22A కింద పెట్టిండ్రు, నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. 30 ఏళ్ల క్రితం కొనుక్కున్నోనికి ఇవాళ నిషేధ జాబితా పెట్టడం అంటే మీకు మెదడు ఉన్నట్టా లేదా మీరు ఆలోచన చేసుకోండి. అలా మాకు నైబర్హుడ్ అని ఉంటుంది గుళ్ళపల్లి పాట. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే వీళ్ళ సహాయం దేవుడు ఎరుగు, కానీ ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల నివసించే ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిండ్రు వీళ్ళు. ఇవాళ ఎవరికి నిద్ర పడతలేదు. ఇప్పటికే ఉద్యోగాలు పోతున్నాయి అనే బాధ ఉన్నది, ఉద్యోగాలు దొరకలేని బాధ ఒకటి ఉన్నది. ఒకవేళ కొడుకుని ఎక్కడైనా అమెరికా పంపుకోవాలంటే ఇల్లు కుదవబెట్టుకోవాలి, ఇల్లు అమ్ముకోవాలి. ఇవాళ వీళ్ళు 22A కింద పెట్టిన కర్మానికి ఆయన రెవెన్యూ మంత్రి గారు అంటారు, ఎట్లా పెట్టిన మా కలెక్టర్లు, మీరు తొందరపడకండి, మీరు భయపడకండి. ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని? ఎవరు పెట్టమన్నారు? ఎందుకు ఇలా గోసపుచ్చుకుంటున్నారు మీరు? ఇవాళ అధికారుల మీద మీరు ఎందుకు నెడుతున్నారు? ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా, రెవెన్యూ మంత్రి గారి ఆదేశాలు లేకుండా 22A కింద పెట్టే దమ్ము కలెక్టర్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ కలెక్టర్గా దమ్ము లేదు, ఏ ఆర్డీఓగా దమ్ము లేదు. ఇవాళ మీరు పైనుంచి ఆదేశాలు ఇచ్చి మీరు పెట్టిస్తున్నారు. పెడితే మీరు వాళ్ళ దగ్గరికి పోవాలి. ఇవాళ నా భూమి నేను కన్వర్షన్ చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలట. నా భూమిని ఇవాళ మీరు మ్యూటేషన్ చేయాలంటే డబ్బులు ఇవ్వట. ఆ డబ్బులు 1-2 లక్షలు కాదు, 30%. నాకు 1 ఎకరం భూమి 10 కోట్లు అయితే ఇవాళ 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 3 కోట్ల రూపాయలు ఇచ్చే స్తోమత లేకపోతే 3 కోట్ల విలువైన భూమి ఇవ్వాలని చెప్పి కండిషన్ పెడుతుందంటే ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలారా, మాలాంటి వాళ్ళం 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చినాం. మేము 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ భూ రికార్డులు మంచిగుంటాయి అనుకున్నాం, ప్రశాంతంగా జీవిస్తాం అనుకున్నాం, కష్టం లేనటువంటి జీవితం ఉంటుంది అనుకున్నాం, మా ఉద్యోగాలు మొత్తం మాకే ఇవాళ వస్తాయని చెప్పి అనుకున్నాం మేము. కానీ ఇవాళ ఈ 10-12 సంవత్సరాల కాలంలోనే అర్థమైపోయింది, పేనం మీద నుంచి పొగిలపడ్డ అర్థమవుతుంది. పేనం నుంచి పొగిలపడ్డగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇవాళ ఒక మంచి పరిపాలన అందించాల్సినటువంటి ఇక్కడ పాలకులు ఇవాళ మీరు చేస్తున్న ద్రోహానికి ప్రజలు ఎక్కడ కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. ఎవరిచ్చింది మీకు? తొండ పరుగు ఎనుగుల దాకా అన్నట్టుగా నీకు ఇస్తే 2028 వరకే నీ ప్రభుత్వం అధికారం ఉంటుంది సుమా. ఆ తదుపరి మళ్ళీ దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోతున్న విషయం మర్చిపోకండి. ఇవాళ మనం చూసినాం
రాజులు పోయినారు, రాచరికాలు పోయినాయి, నియంతృత్వాలు పోయినాయి. ఎన్నటికైనా ప్రజల జీవితాలతో చెలగాడమాడే ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందో ఇవాళ మనకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తున్నా. మా ప్రజలకి ఇప్పటికిప్పుడు తిరుగుబాటు చేసేటువంటి శక్తి లేకపోవచ్చు, నేను తిట్టే శక్తి లేకపోవచ్చు, కోర్టులలో కోట్ల రూపాయలు పెట్టి బ్రోకర్కి చేసే సత్తా లేకపోవచ్చు. కానీ ఎన్నడో ఒకనాడు ఇలా బొమ్మరాజుపేట ప్రజానీకానికి చుట్టుపక్కల ప్రజానీకం అంతా కూడా అండగా ఉంటున్న విషయం మర్చిపోకండి. ఎవడో కూడా పుట్టుకొస్తాడు, ఎవడో కూడా మీకు అండగా ఉంటాడు. మీ సమస్య పరిష్కారాంత వరకు కూడా మీ ఎంత ఉంటారని చెప్పి ఈ సందర్భంలో చేస్తా ఉన్నా. నేను మీ ఒక్కటే మళ్ళా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నా,